నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పెట్రోల్ ధరలు తగ్గించాలని అసెంబ్లీ కౌన్సిల్లో విపక్షాల పట్టు తీర్మానానికై డిమాండ్ తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపు జాతీయ రైతు విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం విద్యుత్ కోత తప్పదేమోనని సూత్రప్రాయంగా చెప్పిన ముఖ్యమంత్రి రోసయ్య ప్రకాశం జిల్లా ప్రతినిధులతో సమీక్ష 2008 సంవత్సరానికి టీవీ నంది అవార్డుల ప్రకటన ఉత్తమ నటుడు కళ్యాణ్ ఉత్తమ నటి మీనా 3 రోజుల విరామం తర్వాత ఈ రోజు సమావేశమైన అసెంబ్లీలో పెట్రోల్ ధరలు గిరిజన సంక్షేమం ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ చీమకుర్తి ఘటనపై గందరగోళం నెలకొంది మరిన్ని వివరాలు చూద్దాం పెట్రోల్ ధరల హెచ్చింపుపై శాసనసభలో గందరగోళం చెలరేగింది పెంచిన పెట్రోల్ ధరలను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానం చేయాలని తెలుగుదేశం సిపిఐ సిపిఎం పక్షాలు డిమాండ్ చేశాయి ఈ విషయమై తాము విడివిడిగా ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరగాలని పట్టుపట్టాయి సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి చర్చకు అనుమతించబోమని స్పీకర్ తెలియజేశారు బడ్జెట్పై జరిగే చర్చలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశాయి దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు గిరిజన సంక్షేమ నిధులపై సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి బాలరాజు ఇచ్చిన సమాధానం విపక్షానికి సంతృప్తిని కలిగించలేకపోయింది ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కూడా సభలో వాడివేడి చర్చ జరిగింది టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి దానం నాగేందర్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ అన్ని విపక్షాలు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో వాదనకు దిగాయి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లోక్ సత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ సిపిఐ సభ్యుడు జి మల్లేష్ బీజేపీ సభ్యుడు జి కిషన్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు వైద్యం అందించడంలో విఫలమయ్యాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి విపక్షాల సూచన మేరకు ప్రశ్నను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు చీమకుర్తి ఘటనపై ప్రకటన చేయాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుపట్టింది సభలో గందరగోళం నెలకొంది పోడియం చుట్టుముట్టి సభను స్తంభింపచేసింది ముఖ్యమంత్రి రోసయ్య అదే స్థాయిలో తీవ్రంగా స్పందించారు ఒక్కరు 15 లక్షలు ఇవ్వమన్నారు సార్ నేను చాలా పాజిటివ్ గా చెబుతున్నా ఇలాంటి సందర్భాల్లో ఇది వరకు జరిగినప్పుడు ఎంత ఇచ్చారో చూచి దానికంటే 10,000 అదనంగా ఇద్దామయ్యా అంటే అది ఎట్లాగండి ఏమి నాకు అర్థం కావట్లా ఎందుకు గోళ 10,000 అదనంగా మీరు వినలేదు 10,000 అదనంగా అన్నాను ఇది వరలో ఇచ్చిన దానికంటే 10,000 అదనంగా కల్పిద్దామంటున్నా మంచిదే కదా గందరగోళం సర్దుమణగకపోవడంతో సభను వాయిదా వేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల చీమకుర్తి సంఘటన మధ్యాహ్న భోజన పథకం బడ్జెట్పై ఈ రోజు శాసనమండలిలో చర్చ జరిగింది మరిన్ని వివరాలు పెట్రోల్ ధరల హెచ్చింపుపై శాసనమండలిలో కూడా గందరగోళం చెలరేగింది సభ సమావేశం కాగానే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును తిరస్కరిస్తున్నట్లు కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ చక్రపాణి ప్రకటించారు అయితే ఉభయ కమ్యూనిస్టు పార్టీల సభ్యులతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా ఈ అంశంపై చర్చకు పట్టుపట్టారు పెంచిన ధరలు తగ్గించాలని కోరుతూ సభ తీర్మానం చేయాలని పువ్వాడ నాగేశ్వరరావు సిహెచ్ సీతారాములు కోరారు సభలో గందరగోళం కొనసాగుతూ ఉండటంతో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు సాగు భూమి విస్తీర్ణం సాగునీటి లభ్యతపై అడిగిన ప్రశ్నలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సవివరంగా సమాధానమిచ్చారు ఇలాంటి అసమానతలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగాన్ని ఎక్కువగా తీసుకురావడానికి మహబూబ్నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 4 ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది అవి దాదాపు 70 నుంచి 80% మేరకు ఈ పాటికి మరి పురోగతిలో ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను మధ్యాహ్న భోజన పథకంపై 111 నిబంధన కింద పరిధిలో ఇచ్చిన నోటీసుకు మంత్రి మాణిక్య వరప్రసాద్ వివరణ ఇచ్చారు అన్యాక్రాంతమైనది అనేది గనక ఉన్నట్లయితే తప్పకుండా దాని చర్య తీసుకుంటాము మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ చైర్మన్ ముందు ఉంచేందుకు అంగీకరించారు తర్వాత బడ్జెట్పై చర్చ జరిగింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిగా ఆందోళన జరపాలని తీసుకున్న నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ నుంచి శాసనసభ వరకు ఎడ్ల బండ్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు
ఈ నెల 6వ తేదీన అన్ని మండలాల్లో, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని 3 పార్టీలు నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిపిఐ నాయకుడు నారాయణ, సిపిఎం రాష్ట కార్యదర్శి రాఘవులు చెప్పారు. జాతీయ రైతు విధానం అమలుపై ఒక జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ రోజు హైదరాబాద్ లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్ ఈ సదస్సులో ప్రసంగించారు. దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ డాక్టర్ పీటే సుధాకర్ అందజేస్తున్న మరిన్ని వివరాలను చూద్దాం. జాతీయ రైతు విధానం అనే అంశంపై హైదరాబాద్ లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సదస్సులో గవర్నర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో తాగునీటి కొరత ఉందని, దీనికి శాస్త్రీయమైన పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుగొనాలని కోరారు. I would like to raise this question and I would like this body to deliberate really what has been the impact of rainwater harvesting. Are we using this again as a fashion statement or do we really mean business? How far have we been able to implement it? What are we going to do in the next few years to make it mandatory that everybody does have rainwater harvesting as a facility for any structure, existing and to come structures? How do we really enforce this law? రైతు సేవలో వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. వ్యవసాయ టెక్నాలజీ సీడీలను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి విడుదల చేశారు. మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా మిషన్ వంటి పథకాల అమలు వల్ల రైతుల పొలాల్లో దిగుబడి పెరిగిందని చెప్పారు. జాతీయ రైతు విధానాన్ని అమలు చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. As a national policy on farmers. Now it is the responsibility of the government of India and all the respective state governments to implement. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్ మాట్లాడుతూ వ్యవసాయ విద్య పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయాలని అన్నారు. ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని అన్నారు. Cosmetic change, national policy for farming, national policy for farmers. When you have a national policy for farmers, you must mainstream the human dimension in every aspect of agriculture, research, development, extension. What it means is humanize the policy, and that's why it is so important. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి రాఘవరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. Between the Kisan and the Krishak, between someone who is landless farmer versus a labor farmer, all these confusions are coming in the way of helping the farmer. ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సదస్సులో వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి రోసయ్య ఈ రోజు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విద్యుత్ డిమాండ్ పెరిగి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. విద్యుత్ కోత విధించక తప్పదేమోనని అభిప్రాయపడ్డారు. 2008 సంవత్సరానికి టీవీ నంది అవార్డులను కమిటీ ప్రకటించింది. మొత్తం 62 అవార్డులను ప్రకటించారు. ఉత్తమ సీరియల్ గా తరిగొండ వెంగమాంబ ఎంపికవగా దీనికి దర్శకత్వం వహించిన ఉదయ భాస్కర్ ఉత్తమ దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. అందులో కథానాయక పాత్ర పోషించిన మీనా ఉత్తమ నటిగా ఎంపికైంది. లయలో నటించిన కళ్యాణ్ ఉత్తమ నటుడిగా, రాధామధులో నటించిన మనోజ్ ఉత్తమ సహాయ నటుడిగాను ఎంపికయ్యారు. ఉత్తమ బాలనటుడు అవార్డు అభిషేక్ రామాకు, ఉత్తమ బాలనటి అవార్డు గాయత్రికి, ఉత్తమ గేయ రచయిత అవార్డు అనంత శ్రీరామ్కు లభించింది. ఉత్తమ ప్రతినాయకుడు అవార్డుకు రంగనాథ్, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డుకు నల్లూరి సుధీర్ కుమార్ ఎంపికయ్యారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.